నేతల మూడు ముక్కలాట, లీడర్ ఎవరో తెలియక క్యాడర్ తండ్లాట. ఇది రాజంపేట టీడీపీలో పరిస్థితి. ఉమ్మడి కడప జిల్లాలో మొదట గెలిచేస్తాను రాజంపేటే అని ఎన్నికల ముందు కూటమి పార్టీలు లెక్కలేసుకున్నాయి. కచ్చేస్తే రాష్ట్రమంతా కూటమి గాలి వీస్తే రాజంపేటలో మాత్రం ఓటమి ఎదురైంది. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫైట్ రాజంపేటలో సైకిల్ని ఇబ్బంది పెట్టాయి. అయితే అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ సీన్. ముగ్గురు నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తూ ఉండటంతో క్యాడర్ కన్ఫ్యూజన్లో పడింది. ఇన్ఛార్జ్ ప్లీజ్ అంటోంది. ఇంతకీ రాజంపేటలో ఏం జరుగుతోంది? కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్తో జనాల్లో ఆశలు పెరుగుతున్నాయి. దీంతో జనాలకు దగ్గరగా ఉండాలని, జనాల్లో ఉండాలని నేతలకు సూచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పెన్షన్ల పంపిణీ నుంచి ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలని సూచిస్తున్నారు. ఇదే ఇప్పుడు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూటమి నేతలు పర్యటనలతో హడావిడి చేస్తుంటే రాజంపేటలో మాత్రం సీన్ కాస్త తేడాగా కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభంజనంలోనూ రాజంపేట స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకోగా అక్కడ టీడీపీ తరపున ముగ్గురు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే తమకు తామే అన్నట్లు ఎవరికి వారే ఉండడంతో ఆ ముగ్గురిలో ఎవరిని పిలవాలో తెలియక అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలను ముగించేస్తున్నారు. దీనిపై సొంత పార్టీలోనే కొత్త చర్చ జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో పసుపు జెండా ఫస్ట్ ఎగిరేది రాజంపేటలోనే అనుకున్నారు ఎన్నికల ముందు. ప్రతి ఎంపీ నియోజకవర్గాన్ని జిల్లా చేసిన మాజీ సీఎం జగన్ రాజంపేటకు బదులు రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది అప్పట్లో. దీంతో జగన్ మీద వ్యతిరేకతతో కూటమి వైపే జనం ఉంటారని లెక్కలేసుకున్నారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. లోకల్ పార్టీ లీడర్లను పక్కన పెట్టి పక్క నియోజకవర్గం నుంచి నేతను తీసుకొచ్చి రాజంపేట బరిలో దింపారు చంద్రబాబు. టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చెమర్తి జగన్మోహన్ రాజు రాజంపేట సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక మేడ మల్లికార్జున్ రెడ్డి సోదరుడు విజయశేఖర్ కూడా యాక్టివ్ గా పనిచేశారు. ఇద్దరిని కాదని రాయచోటికి చెందిన సుగవాసికి టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు చంద్రబాబు. అందరూ కలిసి పని చేయాలని అధినేత సూచించినా వర్కౌట్ కాలేదు. గెలిచే అవకాశం ఉన్న స్థానాన్ని కోల్పోయింది టీడీపీ. పైగా ఇప్పటికీ రాజంపేట ఇన్ఛార్జ్ ఎవరు అనేది క్లారిటీ లేకపోవడంతో పార్టీకి కొత్త సమస్యలు వస్తున్నాయట. రాజంపేటలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ కనిపిస్తోంది. ముగ్గురు నేతలు ఎవరి కోసం వాళ్లే అన్నట్లుగా పనులు కానిచ్చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, చెమర్తి జగన్మోహన్ రాజు ఇద్దరూ రాయచోటి వాసులే. లోకల్ గా క్యాడర్ ఈ ఇద్దరితో కలవలేకపోతోందనే ప్రచారం నడుస్తోంది. ఇక వైసీపీ నేత మేడ మల్లికార్జున్ రెడ్డికి విజయశేఖర్ రెడ్డి వరుసకు సోదరుడు. మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో బలమైన నేతగా ఉండడం విజయశేఖర్ రెడ్డికి మైనస్. అయితే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్రంలో టాప్ లో ఉన్నారు. ఇలా ముగ్గురు నేతలకు ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురు నేతల్లో ఎవరికీ అధికారులు సరిగా రెస్పాండ్ కావట్లేదని టాక్ వినిపిస్తోంది. దీంతో పనులు జరగడం కష్టమవుతుందని స్థానిక క్యాడర్ అంటోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లింది. కొంత టైం ఇస్తే అన్ని సెట్ అవుతాయని రాజంపేట స్థానిక క్యాడర్ కు చెప్పారట చంద్రబాబు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగబోతూ ఉండగా ఆ పదవులతో పాటు రాజంపేట ఇన్ఛార్జిని కూడా నియమించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. అప్పుడు కుదరకపోతే కడపలో జరగబోయే మహానాడు లోపు రాజంపేటకు ఓ లీడర్ను నియమించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎమ్మెల్యేలు నేతలంతా జనాల్లోనే ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను జనాలకు చేరువ చేయాలి అన్నది చంద్రబాబు ఉద్దేశం. ఇప్పుడు ఇన్ఛార్జ్ లేకపోవడంతో రాజంపేటలో అది జరగట్లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకటు రాజంపేటలోని పరిస్థితులను లోకేష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. 2014లో కడప జిల్లా అంతా వైసీపీ హవా నడిచిన సమయంలోనూ రాజంపేటలో టీడీపీ విజయం సాధించింది. అలాంటిది కూటమి ప్రభంజనంలో నెగ్గలేకపోయింది. లోకల్ గా లుకలుకలే దానికి కారణం అన్నది చాలా మంది అభిప్రాయం. ఇప్పటికైనా రాజంపేటలో మూడు ముక్కలాటకు బ్రేక్ చెప్పి ఇన్ఛార్జిని నియమిస్తే సైకిల్ ట్రాకులో పడే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.